దీనికంటే ముందు వీడియోలో మనం 89 క్వశ్చన్ వరకు చెప్పుకోవడం జరిగింది. సో, తెలుగు నుంచి స్టార్ట్ చేసి 89వ క్వశ్చన్ వరకు చెప్పుకోవడం జరిగింది. సో, ఈ రోజు నుంచి ఈ వీడియోలో 90 నుంచి వీలైనన్ని క్వశ్చన్లు దాదాపు ఒక 25-30 నిమిషాల్లో ఎన్ని క్వశ్చన్లు అయితే అన్ని క్వశ్చన్లు చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఉండదు. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చెప్తూ వెళ్తాను. అలాగే ఏమన్నా తప్పులు ఉంటే కనుక చూస్తూ క్లియర్ చేస్తూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఎందుకంటే ఇది మనకు కీ పేపర్ ప్రొవిజనల్ కీ పేపర్ కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా లేవన్నీ చూద్దాం. సో, మిత్రులారా మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి. కవులను బట్టి యుగ విభజన చేసిన వారు అని చెప్పడం జరిగింది. అలాగే కవితా పోషకులను బట్టి యుగ విభజన చేసిన వారు అన్నారు. అలాగే కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజన చేసిన వారు, అలాగే వాంగ్మయ పరిణామ క్రమమును బట్టి యుగ విభజన చేసిన వారు అనడం జరిగింది. ఇది మనకు కవుల విభజనకు సంబంధించినటువంటి సాహిత్య విభజనకు సంబంధించినటువంటిది. మరి కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర, దివాకర్ల వెంకటాద్రి అని మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే కనుక మరి మనకు వచ్చేసి ఒకటి కవులను బట్టి యుగ విభజన చేసిన వారు ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఒకటి పింగళి లక్ష్మీకాంతం. ఓకేనా, పింగళి లక్ష్మీకాంతం ఇదే మనకు అంటే ఒక కరెక్ట్ ప్రాసెస్లో ఉన్నటువంటి విభజన ఏమన్నదంటే మనకు కవులను బట్టి యుగ విభజన పింగళి లక్ష్మీకాంతం గారు చేసినటువంటిదే మనకు ఒక ప్రామాణికమైనటువంటి యుగ విభజనగా ఉండడం జరిగింది. ఓకేనా. సో, నెక్స్ట్ మరి మనకు కవితా పోషకులను బట్టి యుగ విభజన చేసిన వారు ఎవరంటే మరి యుగ విభజన ఇక్కడ ఆరుద్ర. నెక్స్ట్ కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజన చేసిన వారు మనకు ఒకరు దివాకర్ల వెంకటావధాని. ఓకేనా, దివాకర్ల వెంకటావధాని. మరి అలాగే వాంగ్మయ పరిణామ క్రమమును బట్టి యుగ విభజన చేసిన వారు మనకి కోరాడ రామకృష్ణయ్య. సో, నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి మరి అనుకుంటే 2, 3, 4, 1. 2, 3, 4, 1 ఎక్కడ ఉంది? సో, ఆప్షన్ 2లో మనకు సరైన సమాధానం అని చెప్పాలి. సో, నెక్స్ట్ మిత్రులారా కొద్దిగా స్లో అనిపిస్తే ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుంది 1.25 అని ప్లే చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పాంచాలి రీతి. ఇక్కడ మనకు రీతులను బట్టి చెప్పడం జరిగింది. ఆన్సర్ అయితే చూడండి రీతులు. ఇక్కడ ఉన్నది ఆన్సర్ మీరు చూసుకోకండి. ఇక్కడ చూసిన ఆప్షన్ ఇది మీకు అవసరం లేదు. ఇక్కడ నేను క్వశ్చన్ ఏం చెప్తున్నానో అది మాత్రం చూడండి, ఆన్సర్ చూడండి. కొంతమందికి మీ క్వశ్చన్ పేపర్లో కరెక్ట్ ఈ ప్రాసెస్లో ఉండకపోవచ్చు, అంటే ఈ క్వశ్చన్ నెంబర్ వేరే ఉండొచ్చు. కాబట్టి మీరు క్వశ్చన్ మాత్రమే చూడండి, నెంబర్ కూడా అవసరం లేదు. క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే చూడండి. సో, నెక్స్ట్ పాంచాలి రీతి లక్షణ అరబీటి ఉత్కలిక ప్రాయం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు రీతులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాంచాలి రీతి, అలాగే శబ్దవృత్తి, దీర్ఘ సమాసాలతో కూడిన గద్య రచన, కొంత మృదు రచన, మరికొంత పరిసరచన, అర్ధవృత్తి అని చెప్పడం జరిగింది. సో, ఇవి మన పాత వీడియోలో ప్రతి ఒక్క క్వశ్చన్ మ్యాక్సిమం టచ్ చేశానండి. మన పాత వీడియోలలో ఉంటే మీరు కనుక చూసింటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మరి పాంచాలి రీతి అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి కొంత మృదు రచన, మరికొంత పరుష రచన ఉంటుంది పాంచాలిలో. నెక్స్ట్ లక్షణ, ఇక్కడ మనకు వృత్తులు రీతులు అనేది చాలా ఇంపార్టెంట్. లక్షణ ఇక్కడ వచ్చేసుకుంటే మనకు శబ్ద వృత్తి. ఓకేనా, శబ్ద వృత్తి. నెక్స్ట్ అరబీటి అనేది మరి అర్ధ వృత్తి. ఓకేనా, అర్ధ వృత్తి. నెక్స్ట్ ఈ ఉత్కలిక ప్రాయం అంటే ఏంటంటే మరి దీర్ఘ సమాసాలతో కూడినటువంటి గద్య రచన అని చెప్పాలి. ఓకేనా. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకంటే 1, 3 అలాగే 4, 2. 1, 3, 4, 2 అంటే ఆప్షన్ 2 అని చెప్పాలి. ఆప్షన్ 2 సరే, 3 కదా. ఓకే, 3, 1 అలాగే 4, 2 ఆప్షన్ 2 సరైన సమాధానం. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మిత్రులారా కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ చూసుకుంటే మరి 92 విరుద్ధ వస్తువులకు ఒకే ధర్మాన్ని చెప్పడం. 2 విరుద్ధ వస్తువులకు ఒకే ధర్మాన్ని చెప్పడం. మనకి ఇక్కడ చూసుకుంటే మరి అలంకారం ఇక్కడ చూసుకుంటే కనుక అలంకారాలు ఒకటి తుల్యయోగిత, దృష్టాంతం, నిదర్శనం, అలాగే ప్రతీపము అని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే మరి 2 విరుద్ధ వస్తువులకు అని చెప్పిన విరుద్ధ వస్తువులకు ఒకే ధర్మం చెప్పిన ఇక్కడ మరి తుల్యయోగితగా చెప్పాలి. ఆప్షన్ 1 తుల్యయోగిత సమాధానం ఆప్షన్ 1. సో, నెక్స్ట్ నెక్స్ట్ జూన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు
పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది పేపర్, ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వెళ్తాను. సో ఇక్కడ మరి రేడియో అన్నయ్య అలాగే అక్కయ్య ఎవరు అన్నారు, రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య ఎవరు అన్నారు. ఇక్కడ చూసుకుంటే మరి ఆన్సర్ వచ్చేసి మనకు ఒకరు న్యాపతి రాఘవరావు గారు, అలాగే ఇంకొకరు కామేశ్వరమ్మ. ఆప్షన్ సి, ఏ మరియు సి. ఇక్కడ ఏ మరియు సి అంటే ఆప్షన్ 3 సరైన సమాధానం. న్యాపతి రాఘవరావు అలాగే కామేశ్వరమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, వాడు పిల్లికి భయపడతాడు అన్న వాక్యంలో కీ ఇచ్చే అర్థం ఏమిటి? వాడు పిల్లికి భయపడతాడు, ఇక్కడ కీ ఉంది కదా, భయపడతాడు అన్న వాక్యంలో కీ ఇచ్చే అర్థం ఏమిటి? ప్రయోజనార్థం, కాంక్షార్థం, జ్ఞానార్థం, హేత్వార్థం. ఇట్లాంటి క్వశ్చన్లు ప్రతి ఒక్కటి కంపల్సరీ ఉంటుందండి. మీరు చూడండి, ప్రతి ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్లు ఒకటి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కానీ మనకు మరి కీ అన్నాడు, పిల్లికి అని ఇక్కడ మనకి మరి ప్రయోజనార్థం, కాంక్షార్థం, జ్ఞానార్థం అనేది కాదు, ఇక్కడ మనకు హేత్వార్థం అని చెప్పాలి. ఓకేనా, ఆప్షన్ 4 హేత్వార్థం. సో నెక్స్ట్ క్వశ్చన్, వేదాధ్యయన సందర్భంలో 95 పాటించవలసిన ఉచ్చారణ విధిని తెలియజేసే గ్రంథం. ఓకేనా, వేదాధ్యయన సందర్భంలో పాటించవలసిన ఉచ్చారణ విధిని తెలియజేసే గ్రంథం శిక్ష సంహిత, వ్యాకరణం, నిరుక్తం. మనకి ఉంటేగా షడంగాలు అవి తెలుసు కదా. ఇక్కడ చూసుకుంటే కనుక మరి షడంగాలు అలాగే మరి ఇక్కడ మనకు షడంగాల్లో భాగమైనటువంటి శిక్ష సరైన సమాధానంగా చెప్పాలి. ఓకేనా, ఆప్షన్ 1 సరైన సమాధానం శిక్ష. నెక్స్ట్, కింద ఇచ్చిన ఏ ద్రావిడ భాషల్లో 100 శబ్దం ఉంది? కింద ఇచ్చిన ఏ ద్రావిడ భాషలో 100 శబ్దం ఉంది అన్నారు. మనకు సంఖ్యావాచకాలు అని ఒక వీడియో చేసిన, చాలా ముఖ్యమైనది. అందులో 1000 శబ్దం ఏంటిది, 100 శబ్దం ఏంటిది, 100 శబ్దం ఏంటిది అనే శబ్దాల గురించి, ఈ సంఖ్యావాచకాల గురించి చెప్పడం జరిగింది. ఇలా చూడకపోతే వీడియో చూడండి. నేను లాస్ట్ టైం 2021 అనుకుంటా అప్పుడు చేసిన. సో చూడండి, ఇక్కడ చూడండి. మరి కన్నడం, పెంగో, తెలుగు, బ్రహుయి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకు 100 శబ్దం అనేది ఎందులో అంటే మనకు మెయిన్గా ఇక్కడ చూసుకుంటే తెలుగు ఒకటి. ఓకేనా, మనకు ద్రావిడ భాషలలో అని ఇక్కడ జరిగింది కాబట్టి ద్రావిడ భాషలో ఒకటి. ఇక్కడ మనకు కన్నడం, పెంగో, తెలుగు అని 3 మనకు ద్రావిడ భాషలో అన్ని ద్రావిడ భాషలే. బ్రహుయి వచ్చేసి మనకు ఉత్తర ద్రావిడ భాష, తెలుగు మధ్య ద్రావిడ భాష. సో ఈ విధంగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్తున్నా, డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఒకటి ఆప్షన్ కన్నడం మరియు తెలుగు. ఓకేనా, దక్షిణ ద్రావిడ భాష, మధ్య ద్రావిడ భాష. ఇది దక్షిణ ద్రావిడ భాష, తెలుగు మధ్య ద్రావిడ భాష. ఓకేనా, ఈ విధంగా మనకు సో ఆప్షన్ మరి 4 అని చెప్పాలి సరైన సమాధానం. సంఖ్యావాచకాల గురించి చెప్పిన 100 శబ్దం ఎక్కడుంది, 1000 శబ్దం ఎక్కడుంది, తెలుగులో మాత్రమే ఉన్నటువంటి శబ్దాలు సంఖ్యావాచకాలు అంటే వీడియో చేసిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. 100% రాబోయే ఎగ్జామ్స్లకి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశ హేతు వాక్యాలకు సంబంధించింది. శాలంకాయలకు వైంగీయును అనే పేరు కూడా ఉంది. ఓకేనా, అయితే హేతువార్థం, వీళ్ళు వేంగి నగరాన్ని రాజధానిగా చేసుకొని కొంత తెలుగు ప్రాంతాన్ని పాలించారు కాబట్టి అన్నారు. సో ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే కనుక మరి సరైన హేతు అనే చెప్పాలి. నిర్దేశ వాక్యానికి సరైన హేతు. శాలంకాయలకు వైంగీయులు అనే పేరు కూడా ఉంది. ఓకే, వీళ్ళు వేంగి నగరాన్ని రాజధానిగా చేసుకొని కొంత ప్రాంతాన్ని పాలించారు కాబట్టి అన్నారు. సో మరి సరైన ఆన్సర్ అనే చెప్పాలి. నీహే కూడా 2 సరైనవి, ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మీ వల్లభుడు. ఈ క్వశ్చన్ ఇంతకుముందు కూడా వచ్చిందండి, లాస్ట్ క్వశ్చన్ పేపర్లో అనుకుంటా, ఇప్పుడు 2021 మేబీ అంతే. లక్ష్మీ వల్లభుడు, రాజునాజ్ఞ, చెరువు నీరు, ఈ ఆప్షన్తో ఉన్న క్వశ్చన్ అది. లక్ష్మీ వల్లభుడు, చెరువు నీరు, సిరి వల్లభుడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరి ఆన్సర్ మనకైతే ఒకటి లక్ష్మీ వల్లభుడు అంటే ఇక్కడ మనం చూసుకుంటే మరి సిద్ధ సమాసం. ఓకేనా, సిద్ధ సమాసం. నెక్స్ట్ రాజునాజ్ఞ అంటే ఇది సాధ్య సమాసం. నెక్స్ట్ చెరువు నీరు మరి ఆచ్చిక సమాసం. చెరువు నీరు ఆచ్చిక సమాసం. నెక్స్ట్ సిరివల్లభుడు అంటే సిరివల్లభుడు మిశ్ర సమాసం. ఓకేనా, మిశ్ర సమాసం. ఆప్షన్ ఇక్కడ 1 4 అంతే కదా, 4 3 2 1 4 3 2 1 ఆప్షన్ 1 సరైన సమాధానంగా గుర్తించాలి. నెక్స్ట్, నాటకానికి ఏ కళ అని పేరు? నాటకానికి ఏ కళ అని పేరు? కొంచెం జూమ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్, నాటకానికి ఏ కళ అని పేరు? దృశ్యకళ, సమాహార కళ, శ్రవణ కళ, మూక కళ అని అన్నాడు. సో మరి తెలుసు కదా మనకు సమాహార కళ. ఓకేనా,
ఓన్లీ దృశ్య కళ కదా, మనకు సమాహార కళ అని చెప్పాలి. ఆప్షన్ 2 సరైన సమాధానం. నాటకానికి సమాహార కళ. నెక్స్ట్ చాలామంది దృశ్య కళని చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే మరి ఒకడు నాచన సోమన్న అన్నవారు, ఇది ఒక విమర్శన గ్రంథం. ఒకడు విమర్శన. సో ఒకడు నాచన సోమన్న అన్నది ఎవరంటే మనం ఇక్కడ కందుకూరి వీరేశలింగం, రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ, చిలుకూరు వీరభద్రరావు, అలాగే విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పడం జరిగింది. ఇది ఒక విమర్శన వ్యాసం. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు చెప్పింది విశ్వనాథ సత్యనారాయణ. ఒకడు నాచన సోమన్న విశ్వనాథ సత్యనారాయణ. ఆప్షన్ 4 సరైన సమాధానం. సో నెక్స్ట్ యక్షుని భార్య యక్షునికి మేఘం ద్వారా ప్రతి సందేశాన్ని పంపినట్లుగా మేఘ ప్రతి సందేశం అనే పేరుతో కావ్యాన్ని రచించిన వారు. ఇక్కడ మేఘ సందేశం కాదండి, మేఘ ప్రతి సందేశం అని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ ఎవరంటే మనకు ఆన్సర్ రామశాస్త్రి. కానీ ఆప్షన్ 2 రామశాస్త్రి సరైన సమాధానంగా చెప్పాలి. నెక్స్ట్ బుద్ధుడిని ఇక్ష్వాకు వంశానికి చెందిన వానిగా పేర్కొన్న శాసనం 102. బుద్ధుడిని ఇక్ష్వాకు వంశానికి చెందిన వానిగా పేర్కొన్న శాసనం గూడూరు శాసనం, కలమల శాసనం, నాగార్జునకొండ శాసనం, అహదనహకర శాసనం. కన్నా ఈ అహదనకర శాసనం అనేది మొన్న టీఎస్ సెట్ పేపర్లో కూడా అడిగినట్టుంది, గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. మనకు ఆ పేపర్ చేసినప్పుడు నాకు గుర్తుంది. సో ఇక్కడ మరి మనకు ఆటోమేటిక్గా బుద్ధుడు అనేసరికి వెళ్ళిపోవాలి. చరిత్ర కనుక చదువుంటే నాగార్జునకొండ శాసనం చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. సో ఆప్షన్ 3 సరైన సమాధానం. నాగార్జునకొండలో చెప్పడం జరిగింది ఆ శాసనంలో. నెక్స్ట్ 103 ఇక్కడ చూడండి నిర్దేశిత వాక్యాలు. మళ్ళీ తిరుపతమ్మ తిరునాళ్ళలో 2వ రోజు నిధెక్కడం అన్న ఆచారం సాగుతుంది. నిధెక్కడం అన్న ఆచారం సాగుతుంది. పేరంటాళ్ళ తిరునాళ్ళన్నీ ఆత్మత్యాగంతో ముడిపడి ఉంటాయి కనుక అన్నాడు. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కానీ మిత్రులారా మనకు తిరుపతమ్మ తిరునాళ్ళలో 2వ రోజు నిధెక్కడం అన్న ఆచారం సాగుతుంది అన్నదైతే ఇక్కడ మనకు మరి సరైనదైతే కాదు. కానీ ఇక్కడ హేతు అనేది ఏమనంటే పేరంటాళ్ళ తిరునాళ్ళన్నీ ఆత్మత్యాగంతో ముడిపడి ఉంటాయి కనుక అని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ కీ పేపర్ ప్రకారం అయితే ఆప్షన్ 2 సరైనదనే ఉంది. సో ఓకేనా, ఆప్షన్ 2 నీ సరికాదు, హే సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 2. బద్రిరాజు కృష్ణమూర్తి. ఆప్షన్ 4 బద్రిరాజు కృష్ణమూర్తి గారి ఆంగ్ల రచనలు చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా బద్రిరాజు కృష్ణమూర్తి గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బద్రిరాజు కృష్ణమూర్తి గారి క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఇక్కడ చూసుకుంటే మరి an ఇంట్రడక్షన్ టు ద మోడర్న్ తెలుగు వెర్బల్ బేసెస్ ఏ కాంపిటిటివ్ అండ్ డిస్క్రిప్టివ్ స్టడీ, అలాగే ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు. ఓకేనా, ఇక్కడ మనకు ఆన్సర్ అయితే చూసుకుంటే మరి 1 తెలుగు వర్బల్ బేసెస్ ఏ కాంపరేటివ్ అండ్ డిస్క్రిప్టివ్ స్టడీ, మరియు ఏ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు. అండ్ ఇంట్రడక్షన్ టు మోడర్న్ తెలుగు అనేది ఒక ఆంగ్ల రచయిత ఉంటాడు. ఎవరో కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఇంతకుముందు నేను క్వశ్చన్ పేపర్లో చెప్పిన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక సో ఇక్కడ ఆన్సర్ అయితే మనకు ఆప్షన్ 4 బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీపాద కృష్ణమూర్తి సంపాదకత్వం వహించిన పత్రిక లీడర్ వందే మాతరం, భారతి, జనవాణి అన్నాడు శ్రీపాద కృష్ణమూర్తి. సో ఇక్కడ ఆన్సర్ మనం చూసుకుంటే కనుక మరి వందే మాతరం. ఆప్షన్ 2 వందే మాతరం సరైన సమాధానం. నెక్స్ట్ క్రింది సాంప్రదాయాలలో రెండింటి సమ్మేళనంగా చిరుతల ప్రదర్శన కళ. క్రింది సాంప్రదాయంలో రెండింటి సమ్మేళనంగా చిరుతల ప్రదర్శన కళ ఆవిర్భవించింది అని చెప్పడం జరిగింది. అవి మరి ఒక మౌఖిక సాంప్రదాయం, భజన సాంప్రదాయం, యక్షగాన సాంప్రదాయం, చారిత్రక సాంప్రదాయం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మరి మనకైతే 1 భజన మరియు యక్షగానం బి మరియు సి. ఓకేనా, బి మరియు సి. ఆప్షన్ బి మరియు సి అంటే ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ 107 చిత్రకవిత్వంలో పద్యాలన్న ప్రబంధాలు. ఆముక్తమా లేదా పారిజాతాపహరణము, రాధికా సాంత్వనము, మన చరిత్ర అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే మరి 1 పారిజాతాపహరణము, అలాగే రాధికా సాంత్వనంగా గుర్తించడం జరుగుతుంది. బి మరియు సి. ఆప్షన్ 2 సరైన సమాధానంగా ఉంది. పారిజాతాపహరణం మరియు రాధికా సాంత్వనము చిత్రకవిత్వంతో పద్యాలన్న ప్రబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఎగురవే వినువీధి ఎగురవే జెండా ఎత్తర జాతికి విముక్తిరా అనే గేయాలు రాసిన 2 కవులు. ఎగురవే వినువీధి ఎగురవే జెండా ఇది నేను మన జాతీయోద్యమ కవిత్వంలో భాగంగా చెప్పిన
సూక్తులు పాటలు అనే ఒక వీడియో చేసిన చూడండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే మరి వచ్చేసి సుంకర సత్యనారాయణ, గురజాడ రాఘవ శర్మ, కవికొండలరావు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన ఆన్సర్ అయితే మిత్రులారా మనకు ఒకటి సుంకర సత్యనారాయణ, నెక్స్ట్ గురజాడ రాఘవ శర్మ. ఓకేనా, గురజాడ రాఘవ శర్మ. ఏ మరియు బి అంటే ఆప్షన్ 4 సరైన సమాధానం. సుంకర సత్యనారాయణ, గురజాడ రాఘవ శర్మ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ కావ్యంలో 109 ఈ కావ్యంలో ప్రతిసర్గలోని చివరి శ్లోకంలో ఉన్న రత్న శబ్దం ప్రయోగించబడింది అని చెప్పడం జరిగింది. కిరాతార్జునీయం, శిశుపాలవధ, నైషధ చరితం, హర విజయం చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ ఆన్సర్ అయితే మనకు హర విజయంగా చెప్పబడుతుంది. ఆప్షన్ 4 హర విజయం. రత్న శబ్దం ప్రయోగించబడింది ఎక్కడంటే హర విజయం అంటున్నారు. ఓకేనా, ఆప్షన్ 4 హర విజయం. సో నెక్స్ట్ క్వశ్చన్, మనుమసిద్ధి రాజ్యం అతనికి ఇప్పించడానికి తిక్కన కలిసిన కాకతీయ రాజు. మనుమసిద్ధి రాజ్యం అతనికి ఇప్పించడానికి తిక్కన కలిసిన కాకతీయ రాజు అన్నాడు. గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, ప్రోలరాజు 2 అని చెప్పడం జరిగింది. సో మరి ఆన్సర్ అయితే ఇక్కడ మరి ఆప్షన్ 1 గణపతి దేవుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మధ్య మండలాలలో వ్యవహారంలో ఉన్న తమిదే అన్న మాటకు ఇక్కడ మనకు చిరుధాన్యాలకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తమిదే అన్న మాటకు పూర్వమండలంలో వ్యవహార రూపం అని చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ ఏంటంటే రాగి, జొన్న, చోడి, సజ్జ అని చెప్పడం జరిగింది. చోడి, ఓకేనా, చోడి అని అంటారంట. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఎవరైనా ఉత్తర మధ్య మండలాలుగా చూసుకుంటే కనుక చోడి, ఆప్షన్ 3 సరైన సమాధానం. చోడీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జతపరచడం, అగ్నికి ఆజ్యం, ఆట విడుపు, ఇల్లలకగానే పండగ కాదు, పిండి కొద్దీ రొట్టె అనడం జరిగింది. కొద్దిగా దీనికి ఇంగ్లీషు వర్షన్ ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మరి ఒకటి అగ్నికి ఆజ్యం పోయడం అంటే యాడింగ్ ఫ్యూయల్ ఫైర్ అర్థం చేసుకోవచ్చు. కొద్ది ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే కనుక యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. నెక్స్ట్ ఆట విడుపు అన్నాడు. ఆట విడుపు అంటే మరి ఫ్రీ టైం టు ప్లే, పాస్ టైం. ఇక్కడ మనకు అనువాదం సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకేనే, ఫ్రీ టైం టు ప్లే, పాస్ టైం. నెక్స్ట్ ఇల్లలుకగానే పండుగ కాదు. ఎక్కడ ఉంది, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్ అండ్ వన్ షాలో డస్ నాట్ మేక్ ఏ సమ్మర్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ అయితే మరి మనకు 4. ఓకేనా, సికి ఇల్లలుకగానే పండుగ కాదు, ఆప్షన్ 4. నెక్స్ట్ పిండి కొద్ది రేటే, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్ అని చెప్పడం జరిగింది. ఆప్షన్ 2. సో మరి ఆప్షన్ ఇక్కడ ఎక్కడుంది, ఆప్షన్ 2 సరైన సమాధానం చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెత ఈ కింది మత సంపర్కం వల్ల పుట్టింది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెత నెక్స్ట్ బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం అనేది అడగడం జరిగింది. మరి ఈ రెండు ఇక్కడ ఈ మత సంపర్కం అనేది చూసుకుంటే కనుక మనకు ఒకటి ఆప్షన్ 2 జైనం. ఓకేనా, ఆప్షన్ 2 జైనం. ఓకేనా, ఆన్సర్ జైనం. సో మిత్రులారా, ఇప్పటివరకు వీడియో కనుక లైక్ చెబితే ఎవరైనా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది, అందరికీ ఉపయోగపడేటువంటి క్వశ్చన్ పేపర్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 పర్యాయాలు బహువచన ప్రత్యయం చేరిన రూపం. 2 పర్యాయాలు బహువచన ప్రత్యయం చేరిన రూపం అని చెప్పడం జరిగింది. ఈరలు, కోరికలు, గాళ్ళు, నంజుళ్ళు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మరి ఆప్షన్ 1 ఈరలు. ఆప్షన్ 1 ఈరలు సరైన సమాధానం. ఈరలు 2 పర్యాయాలు బహువచన ప్రత్యయం చేరిన రూపం ఈరలు. నెక్స్ట్ క్వశ్చన్, నిత్య సమాసయతికి ఉదాహరణలు. ఆప్షన్ 115 నిత్య సమాసయతికి ఉదాహరణలు హాలికి నెదురేగి సకల పదార్థములను, యతులకు సంబంధించిన కూడా వీడియో చేసినండి, చూడండి. హాలికి నెదురేగి సకల పదార్థములను, అలాగే వసివాల్వరుచు వచ్చుచున్న యది కర్ణాటకాంగనం గంటిరే, అలాగే ఇభభయ విధార సర్వలోకైక వీర, అలాగే జ్ఞాన వేద్యాయ తప్త కాంచన విభూష అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే మరి ఒకటి హాలికి నెదురేగి సకల పదార్థములను, ఆప్షన్ ఏ హాలికి నెదురేగి సకల పదార్థములను, అలాగే నెక్స్ట్ వసివాల్వడుచు వచ్చుచున్నయది కర్ణాటాంగనం గంటిరే, ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైన సమాధానంలో ఆప్షన్ 2 ఓకేనా సరైన సమాధానం. నెక్స్ట్ నిర్దేశ హేతువాక్యాలు. మళ్ళీ స్పర్శ వర్ణాలను ఆంగ్లంలో స్టాప్స్ అని,
ప్లాసివ్స్ అని అంటారు. వీటిని ఉచ్చరించేటప్పుడు వాయువు వెంటనే కొంత ఆగి వెలువడుతుంది. సో మనకు నిర్దేశ హేతువాక్యాల్లో సో ఆన్సర్ చూసుకుంటే కనుక మిత్రులారా మరి ఇక్కడ మనకు ఏమన్నాడు, స్పర్శ వర్ణాలను ఆంగ్లంలో స్టాప్స్ అంటారని, అలాగే ప్లాసివ్స్ అని అంటారు. వీటిని ఉచ్చరించినప్పుడు వాయువు వెంటనే కొంత ఆగి వెలువడుతుంది. సో నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం కావచ్చు చూస్తుంటే కనుక. మరి ఆన్సర్ అయితే మనకు నీహే 2 కూడా సరైనవి. ఓకేనా, నీహే 2 సరైనవి అని చెప్పాలి. ఆప్షన్ 3 సరైన సమాధానం. ఓకేనా, నెక్స్ట్ మేనల్లుడైన రాజరాజ నరేంద్రునితో తన కుమార్తె అమ్మంగిదేవి వివాహాన్ని జరిపించిన చోళ చక్రవర్తి. ఓకేనా, మేనల్లుడైన రాజరాజ నరేంద్రునితో తన కుమార్తె అమ్మంగిదేవి వివాహాన్ని జరిపించిన చోళ చక్రవర్తి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మరి రాజేంద్ర చోళుడు. ఆప్షన్ 2 సరైన సమాధానం, రాజేంద్ర చోళుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, అతను ఆకలితో వచ్చాడు ఈ వాక్యంలోని తో. ఓకేనా, అతను ఆకలితో వచ్చాడు ఈ వాక్యంలో కర్తృ విశేషణం, అలాగే కరణార్థం, సహార్థం, రీత్యార్థం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మిత్రులారా మరి మనకు ఆప్షన్ 1 కర్తృ విశేషణం. ఓకేనా, ఆప్షన్ 1 కర్తృ విశేషణం అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్లు అయితే ఆన్సర్లు అయితే మనం చెప్పుకుంటూ వెళ్తున్నాము. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మళ్ళీ మనకు ఫైనల్కి అయితే వస్తుంది. ఓకేనా, అప్పుడు పూర్తి విషయాలు అయితే చేస్తాయి. ఇప్పుడు ఏంటంటే నేను వెతికేంత టైం లేదు, సమయం లేదు. ఇక్కడ చూడండి పప్పూరి రామాచార్యులు నడిపిన పత్రికలు. ఇక్కడ 119 చూడండి, పప్పూరి రామాచార్యులు నడిపిన పత్రికలు మాతృసేవ, పినాకిని, స్త్రీ సాధన, అలాగే కృష్ణా పత్రిక అని చెప్పడం జరిగింది. పప్పూరి రామాచార్యులు. సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఒకటి పినాకిని, అలాగే ఆప్షన్ సి శ్రీ సాధన. పినాకిని, శ్రీ సాధన అంటే ఆప్షన్ 3 సార్ మనకు సరైన సమాధానం, ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్, మనుచరిత్ర వ్యాఖ్యాతలు అని చెప్పడం జరిగిందండి. మనుచరిత్ర వ్యాఖ్యాతలు. సో ఇక్కడ జూలూరి అప్పయ్య శాస్త్రి, కంబంపాటి గోపాలకృష్ణమూర్తి, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, అలాగే కోమండూరి అనంతాచార్యులు అని చెప్పడం జరిగింది. ఇక్కడ మన ఆన్సర్ అయితే మనకు ఒకటి ఇక్కడ వరుస క్రమం, వీళ్ళ గుర్తుపెట్టాలి వరుస క్రమాన్ని. ఒకటి జూలూరి అప్పయ్య శాస్త్రి, అలాగే కోమండూరి అనంతాచార్యులు, నెక్స్ట్ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, కంబంపాటి గోపాలకృష్ణమూర్తి. సో ఆన్సర్ ఇక్కడ మనకు అయితే ఆప్షన్ 3 సరైన సమాధానం, ఆప్షన్ 3 ADCB. నెక్స్ట్ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే ఈ ఆటను రాయలసీమలో ఏమని పిలుస్తారు? ఒకటి ఓ చెలియా, 2 రోకళ్ళు, 3 ముచ్చిలక, 4 నందన్న, 5 బిళ్ళు, 6 జువ్వాజీ. ఎవరైనా రాయలసీమ వాళ్ళు చూస్తుంటే కనుక, వీడియో చూస్తుంటే కనుక కామెంట్ చేయండి ఒకసారి. 7 ఎలమంద, 8 మనమంద, 9 తోకుచ్చు, 10 పటనేడు. ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఇచ్చిండు. సో ఆన్సర్ ఏంటంటే మరి అచ్చనగాయలు, వామనగుంటలు, చెమ్మచెక్కలాట, తొక్కుడు బిల్ల అని మనకు 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ అచ్చనగాయలాట. అచ్చనగాయలంటే నాకు తెలిసి ఈ రాళ్లతో ఆడతారు కదా, 5 రాళ్ళు వేసుకొని ఆడతారు. ఓకేనా, 5 రాళ్ళు ఈ విధంగా 5 రాళ్ళతో ఆడడం అయితే జరుగుతుంది. సో ఈ మా దగ్గర అయితే తెలంగాణలో అయితే మరి అచ్చన్న గిల్లలు అని అంటారు. ఓకేనా, ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వీయ చరిత్ర, రాళ్ళు రప్పలు, బతుకు పుస్తకం, అనుభవాలు, జ్ఞాపకాలు, నా కథలు అని చెప్పడం జరిగింది. స్వీయ చరిత్ర వీడియో కూడా చేసిన రీసెంట్గానే. ఓకేనా, చూడండి ఆ వీడియో, డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ అయితే మనకు వచ్చేసి మరి ఒకటి అనుభవాలు, జ్ఞాపకాలు, ఆప్షన్ 3 సరైన సమాధానం. అనుభవాలు, జ్ఞాపకాలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నుంచి తప్పకుండా ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మిత్రులారా మరి అనుభవాలు, జ్ఞాపకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ 3 సరైన సమాధానం. సో మిత్రులారా మరి ఇప్పటికైతే మనం కొన్ని క్వశ్చన్లు అయితే చెప్పుకోవడం జరిగింది. దాదాపు 20-25 నిమిషాలు అయినట్టున్నది. మరి మిగిలినటువంటి క్వశ్చన్లు తప్పకుండా మరొక వీడియోలో అయితే చేస్తాను. ఎందుకంటే ఎక్కువసేపు చెప్పినా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంతటితో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నాను. రేపు సాయంత్రం కూడా ఈ వీడియోను, మార్నింగ్ ఒకటి, ఈ వీడియో మార్నింగ్, దీని తర్వాత మిగిలిన క్వశ్చన్లన్నీ కూడా ఈవినింగ్ తప్పకుండా నేనైతే
అప్లోడ్ చేస్తాను. సో వీడియో పూర్తిగా చూస్తున్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇప్పటివరకు లైక్ చెప్తే లైక్ చేయండి. తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఎవరైనా కనుక మీకు ఎలా అనిపించినా సరే కింద కామెంట్ చేయండి. మీకు ఇంక వేరే ఏదైనా క్లాస్ అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో అందరూ చాలామంది డిఎస్సి క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. సో మీరు తప్పకుండా నేను ఒకటి పిఐ కానీ లేదంటే సైకాలజీ కానీ క్లాసులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో తప్పకుండా మీ అందరూ కూడా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ వీడియోని ముగిస్తున్నాను.